కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు జరిపిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. గుంటూరు జిల్లా అమరావతిలో భక్తులకు అన్నదానం నిర్వహించేందుకు ముందుకొచ్చిన రైస్ మిల్లర్లతో ఆమె సమావేశం నిర్వహించారు. అమరావతికి రోజుకు సగటున 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా ఉన్నందున వీరికి వివిధ సంఘాలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. రైసు మిల్లర్లు కూడా భారీ ఎత్తున అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1,35,000 మంది దాతలు పేర్లు నమోదు చేసుకున్నారని మంత్రి తెలిపారు. పుష్కర ప్రాంగణాల వద్ద అన్నదానం చేసేవారికి ఉచితంగా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. రేషన్ డీలర్ల అవకతవకలు తమ దృష్టికి వస్తున్నాయని చెప్పారు. డీలర్లు వైఖరి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆడబిడ్డగా నేను అడుగుతున్నా, కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి, వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టాలన్నా అని అడగంగానే వెంటనే వెనక ఆలోచించకుండా అందరూ ఒకే మాట మీద వచ్చారు. ఇప్పుడే అడిగాను పెద్ద ఆయన్ని, భోజనం అంటే ఎట్లా పెడతారంటే, పెళ్ళికి వెళితే మా గుంటూరు కానీ మా సైడ్ ఏ విధంగా మేము భోజనాలు పెడతాము, ఒక 5 కర్రీస్ కానీ, ఒక 2 రకాల స్వీటు, మంచి రైస్తో అంటే బీపీటీ రైస్ అలాంటి రైస్తో మంచి అన్నం, ఇవన్నీ కూడా మేము పెడతామన్నారు. మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మరొక్కసారి మేము నమస్కారాలు తెలియజేస్తున్నాం.